सुप्रीम कोर्ट ने आज जुमेरात को एक अहम फैसले में पंजाब शेड्यूल्ड कास्ट एंड बैकवर्ड क्लासेस सर्विसेज में रिजर्वेशन एक्ट 2006 को बरकरार रखते हुए कहा कि नौकरियां और तालीमी इदारों में दाखिलों में रिजर्वेशन के अंदर रिजर्वेशन देने के लिए दर्ज फहरिस्त जातों एससी और दर्ज फहरिस्त कबाइल एसटी की झेली जुमराबंदी की जा सकती है। सुप्रीम कोर्ट ने अब एससी एसटी रिजर्वेशन के अंदर कोटे को मंजूरी दे दी है। सुप्रीम कोर्ट के 7 जजों की बेंच ने जुमेरात को तारीखी फैसला दिया कि रियासतों के अंदर मुलाजमतों में रिजर्वेशन के लिए कोटे के अंदर ही कोटा दिया जा सकता है। इसका मतलब है कि दर्ज फहरिस्त जात और दर्ज फहरिस्त कबाइल के जुमरों में झेली दर्जाबंदी दुरुस्त होगी। ये तारीखी फैसला चीफ जस्टिस ऑफ इंडिया DY चंद्रचूड़ की क़यादत वाली बेंच ने 6-1 की अक्सरियत से पास किया है। MRPS लीडर मंदाकृष्णा मादिगा ने आज सुप्रीम कोर्ट के फैसले पर खुशी का इजहार किया और कहा कि उन्हें 20 साल तक इंसाफ और सदाकत के लिए जिद्दोजहद करनी पड़ी और कामयाबी हासिल हुई। मंदाकृष्णा मादिगा ने मीडिया से बात करते हुए कहा कि अब रियासतों को SC की दर्जाबंदी करने का इख्तियार हासिल है। उन्होंने कहा कि MRPS ने हमारी कौम के साथ होने वाली नाइंसाफियों को दुरुस्त करने के लिए जिद्दोजहद की और 30 साल जिद्दोजहद में कामयाबी हासिल हुई। ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది MRPS నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు। వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం। 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దెబ్బలు తగిలినా జైలు పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన MRPS మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం। అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది। ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి। ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు। స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు। అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం। షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు। కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు। ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు। మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు। వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది। రేపు వర్గీకరణ జరుగుతుంది। ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు। సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు। ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో। भारत राष्ट्र समिति ने SC ST रिजर्वेशन की झेली दर्जाबंदी पर सुप्रीम कोर्ट के फैसले का खैर मकदम करते हुए इसे मादिगा बिरादरी की तवील जिद्दोजहद की फतेह करार दिया है। साबिक वजीर व सीनियर MLA हरीश राव ने आज असेंबली में अपने खिताब के दौरान सुप्रीम कोर्ट के फैसले का खैर मकदम किया और अदलिया का शुक्रिया अदा किया। उन्होंने SC जुमराबंदी के मसले को हल करने के लिए BRS की देरीना कोशिशों पर रोशनी डाली। उन्होंने याद दिलाया कि तेलंगाना की तश्कील के बाद पहली असेंबली इजलास के दौरान SC की दर्जाबंदी पर एक करारदाद मुत्तफिका तौर पर मंजूर की गई थी और मरकज को भेजी गई थी। उन्होंने मजीद कहा कि सुप्रीम कोर्ट के फैसले के साथ ही मैं तेलंगाना हुकूमत से दरख्वास्त करता हूँ कि वो SC नौजवानों के लिए तालीमी और मुलाजमत के मौके फराहम करने के लिए फौरी इक़दामात करें। SC వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును BRS పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం। అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ SC వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా BRS పార్టీ। తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష,
ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది.